ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మాఘమాసంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిగే శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి ఎప్పుడు నిర్వహిస్తారు, రామకృష్ణ తీర్థం ఎక్కడ ఉంది, ఈ తీర్థానికి ఆ పేరు ఎలా వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో జరిగే అత్యంత పవిత్రమైన పుణ్య స్నాన పర్వదినాల్లో రామకృష్ణ తీర్థం ముక్కోటి ఒకటి. 2026 సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం రోజున మాఘ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానము ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తుంది. తిరుమల క్షేత్రంలోని సప్తగిరిలో ఒకటైన శేషాచలం అడవుల్లో ఈ తీర్థం కొలువై ఉంది. ప్రధాన ఆలయం నుండి సుమారు 10-12 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఈ తీర్థం ఉంటుంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు మరియు శ్రీకృష్ణుడు ఇద్దరూ తపస్సు చేశారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనికి రామకృష్ణ తీర్థం అని పేరు వచ్చింది. మాఘమాసము పౌర్ణమి నాడు పుష్య నక్షత్రం ఉన్న సమయంలో ముక్కోటి దేవతలు ఈ తీర్థంలో స్నానం చేస్తారని నమ్మకం. ఈ రోజున రామకృష్ణ తీర్థంలో స్నానం చేస్తే గత జన్మల పాపాలు తొలగిపోతాయి, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగి మనశ్శాంతి కలుగుతుంది. తిరుమలలో ఫిబ్రవరి 1వ తేదీన జరగబోయే శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటికి వచ్చే భక్తుల సౌకర్యార్థము తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ తీర్థానికి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను అనుమతించనున్నారు. ఉదయం 7 గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడ వీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామాగ్రిని శ్రీరామకృష్ణ తీర్థానికి తీసుకువెళ్తారు. అక్కడున్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తులకు ప్రసాద వితరణ చేస్తారు. 12 ఏళ్ల వయసులోపు ఉన్న చిన్న పిల్లలు, అధిక బరువు, అస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అడవి మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్ళడానికి అనుమతి లేదు. పాప వినాశనం వద్ద భక్తులను మెడికల్ స్ట్రీమింగ్ చేసిన తర్వాతే తీర్థానికి అనుమతిస్తారు. భక్తులకు అత్యవసర వైద్యం అందించేందుకు ఈ మార్గంలో 2 అంబులెన్స్లు, 4 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏపీఎస్సీఆర్టీసీ 40 బస్సులను ఏర్పాటు చేస్తుంది. ఈ తీర్థానికి వెళ్ళే యాత్రికులకు టీటీడీ అన్న ప్రసాద విభాగంలో ఆధ్వర్యంలో మంచినీరు, మజ్జిగ, పాలు, కాఫీ, పొంగలి, ఉప్మా, సాంబార్ అన్నము, పెరుగన్నము పంపిణీ చేస్తారు. ఈ తీర్థానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాము. పూర్వము కృష్ణుడు అనే పేరు గల ఒక గొప్ప ముని శేషాచల పర్వతాలపై ఘోరమైన తపస్సు చేసేవాడు. ఆయన ఇంద్రియాలను జయించి పరమాత్మ ధ్యానంలో మునిగిపోయాడు. కాలక్రమేణా ఆయన శరీరంపై పుట్టలు పెరిగాయి, చెట్లు మొలిచాయి. అయినా ఆయన చెలించకుండా తపస్సు కొనసాగించాడు. ఆ సమయంలో లోక కళ్యాణం కోసము శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో కలిసి అడవులో సంచరిస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ పుట్టలో తపస్సు చేసుకుంటున్న కృష్ణమునిని చూసి రాముడు తన బాణంతో ఆ పుట్టను తొలగించి మునికి దర్శనం ఇచ్చాడు. రాముని దర్శనంతో పులకించిపోయిన ఆ ముని, స్వామి, మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. నా పేరు కృష్ణుడు, మీ పేరు రాముడు, మన ఇద్దరి పేర్లు కలిసి ఉండేలా ఇక్కడ పుణ్య తీర్థం వెలవాలి అని కోరుకున్నాడు. ఆయన కోరిక మేరకు శ్రీరాముడు తన బాణంతో అక్కడ తీర్థాన్ని ఉద్భవింప చేశాడు. రాముడు మరియు కృష్ణముని పేర్లు కలిసి దీనికి శ్రీరామకృష్ణ తీర్థం అనే పేరు వచ్చింది. మరో కథ స్కంద పురాణం ప్రకారము ఇక్కడ రామకృష్ణ అనే ఒక భక్తుడు నివసించేవాడు. ఆయన రోజు ఈ తీర్థంలో స్నానం చేసి స్వామివారిని సేవించేవాడు. వృద్ధాపంలో ఆయన నడవలేక ఇబ్బంది పడుతుంటే శ్రీనివాసుడు స్వయంగా ప్రత్యక్షమై ఆయనకు యవ్వనాన్ని ప్రసాదించాడని, అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని చెప్తారు. ఈ తీర్థం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం.
ఈ తీర్థంలో మాఘ పౌర్ణమి నాడు స్నానం చేయడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని స్కంద పురాణం చెప్తుంది. ఈ పర్వదినాన ముక్కోటి దేవతలు ఇక్కడ అదృశ్య రూపంలో స్నానం చేస్తారని నమ్మకము. భక్తితో ఈ తీర్థాన్ని సేవించే వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.